ఒక వారం రోజులు కోలాటం మళ్ళా మేము ప్రాక్టీస్ చేసి ఇప్పుడు ప్రదర్శన చేసే పరిస్థితికి వచ్చామని చెప్పినప్పుడు చాలా తృప్తినిచ్చింది, ఆనందాన్ని ఇచ్చింది. ఈరోజు మీరు ఒకసారి చూస్తే అమెరికాలో తెలుగు వాళ్ళ సత్తా మనం ఒకసారి చూస్తే మొత్తం ఒకే విషయంలో నేను చూస్తున్నాను. నేను ఎక్కడ పోయినా చెప్తున్నా, ప్రపంచంలో 128 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు, ఇంకా ఎక్కువే ఉన్నారు. మా ఎన్ఆర్టీ రవి గారి లెక్కల ప్రకారం 128 దేశాలు ఇచ్చారు, ఇంకా ఎక్కువే ఉన్నారు. అయితే ఎక్కడ ఎత్తుక్కోవాల్సిన పని లేదు. ఏ దేశానికి వెళ్ళి ఒక పాష్ లొకాలిటీకి పోయి గట్టిగా తెలుగులో మాట్లాడితే 100 మంది గ్యాదర్ అయిపోతారు. ఇది చూసినప్పుడు దీనికంటే ఏం కావాలి ఆనందం అని అడుగుతున్నా. ఒక పబ్లిక్ పాలసీ, ఒక విధానం మనం తీసుకురాగలిగితే ఎన్నో డికేడ్స్ కాదు, కొన్ని సంవత్సరాల్లోనే ఇది వాస్తవ రూపం దాల్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు హైదరాబాద్ ఉంది, ఆ రోజు వేసిన ఫౌండేషన్ ఈరోజు దేశంలోనే హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ కు చిరునామా ఏదంటే తెలంగాణ రాష్ట్రం. అది ఆ రోజు మనం వేసిన ఫౌండేషనే. ఇప్పుడే నేను సింగపూర్ దేశానికి వచ్చాం. ఈరోజు వాళ్ళు 60వ స్వాతంత్ర దినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం 60 ఏళ్లే. ఈరోజు 60 ఏళ్లలో వాళ్ళు చేసుకుంటా ఉంటే $85,000 US డాలర్స్ పర్ క్యాపిటా ఇన్కమ్. నాకు ఈ దేశం మీద చాలా అభిమానం, రెండోది గౌరవం కూడా. ఈ దేశం అంటే చిన్న దేశం, ఒక ఫిషర్మెన్ విలేజ్, ఒక దార్శనిక కళ. మలేషియాతో ఉంటే 2 దేశాలు కూడా ఇప్పుడు కూడా కలిసి పనిచేసుకుంటున్నారు. కానీ వీళ్ళు లాభం లేదని బయట బొమ్మంటే బయట వచ్చి ప్రపంచంలోని ఒక గౌరవప్రదమైన దేశంగా తయారు చేశారంటే అది ఒక వ్యక్తి సాధించిన ఫౌండేషన్ వేసిన విధానం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక నీతి, నిజాయితీ. ఓసారి అనిపిస్తుంది, నిన్నే గవర్నర్ అయ్యాడు అశోక్ గజపతిరాజు గారు. ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉండేవాడు. నేను ఫస్ట్ డెలిగేషన్లో ఆయన తీసుకుని ఇక్కడికి వచ్చాను. ఆయనకు సిగరెట్లు తాగడం సరదా, తాగుతానే ఉండేవాడు సిగరెట్లు. నేను ఎప్పుడు అనేవాడు, నువ్వు సిగరెట్ మానవయ్యా, లేకపోతే నీ ఆరోగ్యం పోతుంది, కొంచెం కంట్రోల్ చేసుకోమని చెప్పేవాడిని. సింపుల్ మ్యాన్, సిగరెట్లు తాగేవాడు. సింగపూర్కి వచ్చాడు, సిగరెట్ తాగడం మానేశాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఒక వ్యసనాన్ని ఇమ్మీడియట్ గా మానేస్తారంటే ఆశ్చర్యం వేసి అడిగా, ఏంటి అశోక్, ఎక్కడ సిగరెట్ కనపడలేదు ఏంటన్నా. సార్, ఇక్కడ పొరపాటున సిగరెట్ తాగితే $500 ఫైన్ వేస్తారు. నేను తెచ్చిందే $500. ఇప్పుడు $500 పోతే నేనేం చేయాలి సార్ అన్నాడు. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ సింగపూర్. చాలా మంది దేశాల గురించి మాట్లాడుతూ ఉంటారు, ఎక్కడా డబ్బులు తీసుకోరని. నేను 4-5 సార్లు ట్రై చేశాను, తీసుకోరా నిజమేనా అని. డ్రైవర్ని అడిగాను, టిప్పు తీసుకోవాను. సార్ తీసుకోమన్నాడు. ఏంటన్నా, అలవాటు లేదు సార్, ఇక్కడ తీసుకుంటే కరెక్ట్ కాదు, నేను తీసుకోమన్నాడు. నేను అడిగాను, ఏంటా ఎవరు డబ్బులు తీసుకోరా అన్నాను. నాకు తెలిసి తీసుకోరు సార్, తీసుకుంటే మళ్ళా వాళ్ళు కనపడరని చెప్పి అన్నాడు.
అంటే ఇవన్నీ చూసిన తర్వాత నాకు అడ్మిరేషన్ పెరిగింది. నేను ఇక్కడికి వచ్చేవాడిని, లీ కువాన్ యూ గారిని కలిసేవాడిని. నేను ఒకరోజు తెల్లవారితో నిద్రలేసి ఎక్కడ చూసినా కాగితం కనపడేది కాదు. తెల్లవారితో ఆలోచించి హైదరాబాద్లో ఎక్కడ చూసినా కాగితాలే. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, మనం కూడా ఇలాంటి ప్రాక్టీస్ చేయాలని ఎట్లా చేస్తున్నారంటే, రాత్రి బయలుదేరి రాత్రంతా మొత్తం ఊరంతా తిరిగి కడాన ఈ చెత్త ఏ విధంగా కలెక్ట్ చేస్తున్నారో చూసిన తర్వాత ఆ చెత్తని అప్పట్లోనే ఎనర్జీగా కన్వర్ట్ చేసే ప్లాంట్ కూడా వెళ్ళి చూసిన తర్వాత డిటో రాత్రి క్లీన్ చేసే వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ తీసుకొచ్చి ముందుకు పోయాం. అది వచ్చిన తర్వాత చాలాసార్లు నేను అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చేవాడిని. లీ కువాన్ యూ గారు అందరికీ వచ్చిన వాళ్ళందరికీ చెప్పేవాడు, ఇండియాలో చాలా మంది పాలిటీషియన్స్ వస్తారు, సీఎంలు వస్తారు, వచ్చి ముస్తాఫా షాపు పోయి షాపింగ్ చేస్తారు, సంతోష్ ఐలాండ్ పోయి కసోపు ఉండి ఎంజాయ్ చేస్తారు, దాన్ని ఎక్కడికి పోవాలని ఎక్కడే కనెక్టివిటీగా వచ్చి వెళ్తా ఉంటారు. కానీ ఒకే ఒక పాలిటీషియన్ ఆంధ్ర సీఎం చూసా, ఇక్కడికి వచ్చి ఏ విధంగా పరిశుభ్రత ఉందో చూసిన తర్వాత దాన్ని అమలు చేశాడంటే అది నా అడ్మిరేషన్ చెప్పనే పరిస్థితికి వచ్చాడు. ఎందుకు ఈ విషయం చెప్పానంటే, అలాంటి దేశంలో ఈరోజు 40,000 మంది తెలుగు వాళ్ళు ఉన్నారంటే చాలా గర్వంగా ఉంది, ఆనందంగా ఉంది. దీనికి మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. ఈరోజు మన వాళ్ళు ఎక్కడికి పోయినా, ఏ దేశం పోయినా మన వాళ్ళు ఉన్నారు. దగ్గర 40-50 లక్షల మంది వివిధ దేశాల్లో ఉన్నారు తెలుగు వాళ్ళందరూ. నా ఉద్దేశం ఒకటి, 8 లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నాం, ఇటు ఆంధ్ర తెలంగాణ రెండు కలిపి. భవిష్యత్తులో ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు ఎక్కడన్నా పని చేయాలంటే ఆ ఊర్లో ఉండే పని చేయాలి. ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయినాయి. నేను కూడా ప్రమోట్ చేస్తున్నా, థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ, డిస్టెన్స్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైంట్. ఎక్కడున్నా నువ్వు కంపెనీ తయారు ఒక నాలెడ్జ్ ఎకానమీలో కంపెనీ ఫ్లోట్ చేయాలంటే ఆటోమేటిక్గా ఫ్లోట్ చేసే అవకాశం వస్తుంది. నేను మొన్నే చూశాను, ఇలాంటి వాళ్ళు చాలా మందిని స్ఫూర్తి తీసుకుంటా ఉంటారు. నేను ఫస్ట్ నుంచి మీకు ఒక మాట చెప్పేవాడిని, ఇప్పుడే మన మిత్రులు కూడా చెప్పారు. నేను హైదరాబాద్లో ఐటీ ప్రమోట్ చేసినప్పుడు మన వాళ్ళందరూ జాబ్ వర్కులు చేసేవాళ్ళు. నేను హైదరాబాద్లో ముందు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆడబిడ్డలు చదువుకునేవాళ్ళు కాదు. తల్లిదండ్రులు కూడా ఆడబిడ్డలందరినీ పెళ్లిళ్ళు చేసి పంపించాలి కాబట్టి చదివించకుండా మగ పిల్లలు మాత్రం చదివించేవాళ్ళు. నేను అది ఒక ఉద్యమంగా తీసుకొని ఆ రోజు ప్రాక్టీస్ చేసి ఫస్ట్ టైం చరిత్రలో 33% ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లో రిజర్వేషన్లు పెట్టాం. చాలా మంది మగపిల్లలు అడిగారు నన్ను, సార్ మీరు రిజర్వేషన్లు పెట్టారు, 33% కాకుండా ఒక 20% మెరిట్లో వస్తారు, 60% వస్తారు, మేమేమి అయిపోవాలని. ఇప్పటి వరకు చాలా బాగా చదువుకున్నారు మీరు, కొన్ని రోజులు ఆడబిడ్డలు చదువుకోనండి, ఏం కాదని చెప్పాను. అప్పటికే మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, మొట్టమొదటిసారిగా ఆడబిడ్డల్ని గౌరవించిన వ్యక్తి, ఆస్తిలో సమాన హక్కే కాకుండా మహిళా యూనివర్సిటీ పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రాజకీయాల్లో కూడా మీరు చూస్తే 8% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తెచ్చారు. ఈ పాలసీస్ వల్ల వరకట్నం పోయింది, ఇప్పుడు రివర్స్ కట్నం వచ్చే పరిస్థితి వచ్చింది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నేను అప్పుడప్పుడు అడుగుతా ఉంటాను, భార్యాభర్త ఇద్దరు పనిచేస్తే ఎవరు ఆదాయం ఎక్కువ ఉందని.